అందరికీ దేవుని నామములో శుభాలు తెలియజేస్తున్నాం. గత వారం ఏ వాక్యం విన్నాం? హల్లెలూయా. గత వారము ఏ వాక్యం విన్నాం? హల్లెలూయా. కుష్టి రోగుల గురించి నేర్చుకున్నాం. కుష్టి రోగులు మరి వారిలో 10 మందిలో ఒకడు నమ్మకంగా దేవుని దగ్గరకు వచ్చి బాగుపడినట్లుగా దేవుని వాక్యంలో చూశాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వారం మనం ధ్యానించుకోబోతున్నటువంటి వాక్యం నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వాక్యం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వాక్యం. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. హల్లెలూయా. నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. ఈ మాటలో చాలా అర్థముతో కూడినటువంటి మాటగా చూస్తున్నాం. దుష్టుడైన దూత కీడులకు లోబడును. దుష్టుడైన దూత అనగా దేవుని ఎరగనటువంటి వారు, దేవుని గురించి తెలియనటువంటి వారు, దేవుని ఆశ్రయించినటువంటి వారు, దేవుని సన్నిధి అనుభవించినటువంటి వారు, దేవునితో కలిసి బ్రతకనటువంటి వారు దుష్టుడైన దూత వలె కీడుకు లోబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. పేజ్ నంబరు 540. దేవునికి మహిమ కలుగును గాక. దుష్టుడైన దూత కీడునకు లోబడను. అయితే నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. నమ్మకము అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తే చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. చూద్దాం. కీర్తనల గ్రంథం 101వ కీర్తన 6వ వాక్యం. 101వ అధ్యాయం 6వ వాక్యం. స్తోత్రం 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 స్తోత్రం. పేజీ నంబర్ 504. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెప్పినటువంటి మాట, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులయ్యుందరు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట దావీదు కీర్తన భాగములో, దావీదు విషయములో, లేదా దావీదు జీవితములో, లేదా దావీదును నడిపించిన విధేయములో దేవుడు దావీదుతో మాట్లాడినటువంటి మాట. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుని దగ్గర నమ్మకంగా బ్రతకడం, దేవుని నమ్మి నమ్మకంగా జీవించడం, దేవుని కోసం బ్రతకడం అనేది చాలా అరుదుగా కనబడుతున్నది. హల్లెలూయా. నమ్మకం. సపోజ్ మెదక్లో ఒక ఆయన కలిశాడు. అయ్యా, మా పెద్ద మనిషి ఉన్నాడు, ఇగో ఈ 500 నోట్లు 2 నేను 1000 రూపాయలు ఇస్తున్నా, జర నమ్మకంగా తీసుకుపోయి ఇమ్మని చెప్పాడు అనుకో. సరే నాయన ఇస్తా అని చెప్పి తీసుకొని వచ్చి నా ఇష్టానికి ఖర్చు పెట్టేసుకొని రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, వారానికి ఇస్తా అన్నాను అనుకో, అది నమ్మకత్వమా? హల్లెలూయా. సరే ఇచ్చాడు. అందులో నుంచి ఒక 500 నోట్లు ఖర్చు పెట్టుకొని ఒకటి పాతది వినిపోయిందో తెచ్చి నీకు ఇచ్చాను అనుకో, 2 500 నోట్లు, అది నమ్మకత్వమా? హల్లెలూయా. ఏ నోట్లు అయితే నా చేతికి ఇచ్చాడో అవి కొత్తయో పాతయో వాటిని అలాగే పట్టుకొని అలాగే తెచ్చి నీకు ఇచ్చినప్పుడే నమ్మకత్వం నెరవేర్చినట్లు. హల్లెలూయా. హల్లెలూయా. ఇటువంటి నమ్మకస్తులైన వారిని దేవుడు భూమి మీద లెంకుతున్నాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట ఇంటికి వచ్చి, అయ్యా ఇగో పలానా వ్యక్తి ఒక మాట చెప్పాడని నమ్మకంగా వచ్చి ఆ మాట అతనితో చెప్పినప్పుడు యాక్టివ్గా నువ్వు నమ్మకత్వం నెరవేర్చినట్టు. లేదా అరే పలానాడికి ఇట్లా చెప్పిండ్రా అని ఈ ముచ్చట కాముచ్చట నలుగురికి చెప్పి ఆ తర్వాత ఇంటికి వచ్చి చెప్తే అది నమ్మకత్వమా? హల్లెలూయా. ఎవరు ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నారు? నమ్మకత్వంలో భర్త మీద భార్యకు నమ్మకం లేదు, భర్త మీద భార్యకు నమ్మకం లేదు, తల్లిదండ్రుల మీద పిల్లలకు నమ్మకం లేదు, పిల్లలకు తల్లిదండ్రుల మీద నమ్మకం లేదు. కుటుంబాల్లో ఎంత బాధాకరమైనటువంటి
విషయాలంటే చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకంగా బ్రతకడం మర్చిపోయారు. నమ్మకత్వం అనే విషయం మర్చిపోయారు. పేరుకు చెప్పుకుంటున్నాం నమ్మకంగా బతకాలి, నోటి మాట చెప్పుకుంటున్నాం నమ్మకంగా ఉండాలి. ఆచరిస్తున్నామా? అసలు మనం పాటిస్తున్నామా? మనం నడుస్తున్నామా? నమ్మకంగా నడుస్తున్నామా? నమ్మకంగా నిలబడుతున్నామా? నమ్మకంగా జీవిస్తున్నామా? మనుషులకు నమ్మకంగా లేము, మనుషులకు నమ్మకంగా లేము, దేవుని దగ్గర కూడా నమ్మకంగా లేము. హల్లెలూయా. మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. చూద్దాం దేవుడు వాక్యంలో నుంచి. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. స్తోత్రం. హెబ్రీలకు రాసిన పత్రిక పేజ్ నంబర్ చెప్పాలి మళ్ళీ. స్తోత్రం. 205. మనము మాట్లాడుతున్న ప్రతి మాట రికార్డ్ అవుతుంది. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయుడి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడై ఉండెను. ఎటువంటి నమ్మకస్తుడిగా ఉన్నాడు మోషే? హల్లెలూయా. దేవుడు మండుతున్న పొదలో ఆ సినాయి పర్వతం మీద ప్రత్యక్షమై చెప్పాడు. మోషేను పిలిచాడు. అయ్యా అన్నాడు. ఆ మండుతున్న పొదనే కనబడుతుంది కానీ దేవుని రూపం కనబడలేదు. అప్పుడు దేవుడు ఆ మండుతున్న పొదలో నుంచి మాట్లాడుతూ మోషే మోషే అని పిలిచాడు. తర్వాత దగ్గరికి వెళ్ళి, ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడిచి లోపలికి పైకి రమ్మన్నాడు. సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మోషేతో 40 రోజులు దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. 40 రోజులు మోషేతో సినాయి పర్వతం మీద మాట్లాడి ఆ 10 ఆజ్ఞలను దేవుడిచ్చి తర్వాత మోషేను ఐగుప్తుకు పంపడానికి, ఇదిగో ఫరో రాజు ఎదుట నిన్ను దేవుడిగా నిలబెట్టబోతున్నానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. 12 తెగుళ్ళ చేత ఐగుప్తు దేశాన్ని హింసించడానికి దేవుడు అధికారం ఇచ్చాడు మోషేకు. మోషేకు దేవుడు చెప్పిన మాటను మోషే నమ్మకంగా ఉన్నాడు. దేవుని పరిచర్య కోసం, దేవుని కోసం 26 లక్షల మందిని నడిపించే విషయంలో నమ్మకముగా దేవుని పని చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. నమ్మకంగా ఉండడం అనేది మోషే, దావీదు వారి జీవితాల్లో చూస్తూ వచ్చారు. మన జీవితాల్లో మనము నమ్మకము చూస్తున్నామా? నమ్మకంగా ఉంటున్నామా? నమ్మకంగా నడుస్తున్నామా? నమ్మకత్వంలో జీవించడానికి ఇష్టపడుతున్నామా? ఇతరులకు చేసే విషయంలో కానీ, ఇతరులు తెచ్చే విషయంలో కానీ, ఇతరులతో మాట్లాడే విషయంలో కానీ నమ్మకంగా బ్రతకడానికి ఇష్టపడరు. ఎందుకంటే దేవుడు నమ్మనటువంటి వాడికి ఆయనకి నమ్మకత్వం గురించి తెలియదు, నమ్మకంగా ఉండడం తెలియదు, నమ్మకంగా నడుచుకోవడం తెలియదు. ఎందుకని తాను చేస్తున్నటువంటి బ్రతుకుతున్నటువంటి ఆ విధానము పుట్టెడ అబద్ధాలతో బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. దుష్టుడైన దూత కీడుకు లోబడును అనే మొదటి వాక్యం. ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఒకరికి ఆ దుర్మార్గం చేయాలని చూస్తున్నారు కానీ, ఒకరిని అన్యాయం చేయాలని చూస్తున్నారు కానీ, ఇది తప్పురా నాయన, ఇది నమ్మకమైన పని కాదు, ఇది మంచి పని కాదని అనుకుంటలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మకమైన రాయబారి ఔషధముగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూర్చున్నారు. ముగ్గురు కూర్చొని, ఒరే నాయన భూమి మీదకి వెళ్ళాలి, భూమి మీదకి వెళ్ళి పని చేయాలి, నా పని చేయాలి, మీలో ఎవరు వెళ్తారు చెప్పండి అని చెప్పి దేవుడు మాట్లాడుకుంటూ ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నేను వెళ్తానయ్యా, ఆ పనికైతే నేను వెళ్తానని యేసుప్రభుల వారు అప్పగించుకున్నారు. జాగ్రత్త నాయన, నిన్ను ముద్దు పెట్టుకోరు, నీకు కిరీటాలు దొరకరు, నీకు బంగారు టుంగుటుయాలు లేరు, నీకు పట్టు పితాంబరాలు కట్టరు, నిన్ను పట్టు పరుపులో వండబెట్టరు, తంతరు, గుద్దుతారు, చంపుతారు, అట్లయితేనే ఓ, లేకపోతే ఓకని చెప్పాడు. హల్లెలూయా. ఆ లోకం పాపముతో నిండిపోయింది, లోకం భయంకరంగా నిండిపోయింది, సాతాను క్రియలతో నిండిపోయింది. సాతానుడు మనుషులలో వచ్చి నిన్ను వ్యతిరేకిస్తాడు,
నిన్ను కొడతారు, తిడతారు, వ్యతిరేకిస్తారు, భయంకరంగా హింసిస్తారు, సిలువకేసి చంపుతారు. గట్లయితే ఓ, లేకపోతే లేదన్నాడు. హల్లెలూయా. అయ్యా నీ పని ఏదైనా జరగని, ఎట్లనైనా ఉండని, నేను పోతా, ఆ పని చేస్తానని యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చారు. హల్లెలూయా. నమ్మకమైన రాయబారి ఔషధముగా ఆయన భూమి మీదకి వచ్చాడు. నమ్మకం, తండ్రి పని చేయడానికి నమ్మకంగా వచ్చాడు. ఆయన రాయబారిగా వచ్చాడు. రాయబారి అంటే వార్త తెచ్చాడు. ఏం వార్త తెచ్చాడు? రక్షణ సువార్త తెచ్చాడు. మనమందరము మోక్షానికి వెళ్ళే మార్గమును చూపించడానికి వచ్చాడు. హల్లెలూయా. మనము మోక్షానికి వెళ్ళే మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఆయన పోలికలో, ఆయన స్వరూపమందు చేయబడిన మనమందరము ఆ తండ్రి అయిన పిల్లలుగా దేవుని సన్నిధిలో మోక్ష రాజ్యములో మనం ఉండాలని, ఆ మోక్ష రాజ్యాన్ని మార్గముగా ఆయన ఆ వార్త తెచ్చి రాయబారిగా మారాడు. తర్వాత ఔషధముగా మారాడు. రోగులను బాగు చేశాడు, గుడ్డలో కళ్ళనిచ్చాడు, కుంటలను బాగు చేశాడు, అనేకులను బాగు చేశాడు. కానీ యేసు ప్రభు నమ్మరంటే నమ్మరు. హల్లెలూయా. యేసు ప్రభు కార్యాలు సంఘాలలో, మందిరాలలో లేదా చర్చిల్లో యాక్టివ్గా ఇప్పుడు కూడా జరగకపోతే యేసు ప్రభుని ఎవరు నమ్మరు. హల్లెలూయా. కొంతమంది సాక్ష్యాలు, నిన్న బట్టి సీను అనే సాక్ష్యం విన్నాం యూట్యూబ్లో. అంతా ఎక్కడైతే దొరలెక్క తిరిగాడో అక్కడే అడుక్కు తిన్నాడు, ఎక్కడైతే అడుక్కు తిన్నాడో అక్కడే సేవ చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇటుక బట్టి 2 ట్రాక్టర్లు, 70 మంది పనులు, పెద్ద ఆ రెడ్డిగా ఆయన గొప్ప పని చేశాడు. అప్పుడు తాగుడు అలవాటు పడి అన్ని అమ్ముకున్నాడు. వాళ్ళ బిడ్డకు చెవులు కుట్టిస్తే ఈ చెవు పోగులు రక్తం కారినా కానీ ఇట్లా గుంజుకొని తీసుకుపోయి అమ్ముకొని తాగిండట. హల్లెలూయా. అలా బిడ్డకు చెవులు కుట్టిస్తే ఈ చెవులు ఇంకా పుండుతూనే ఉన్నాయి, అయినా వాటిని గుంజి తీసుకుపోయి అమ్మి తాగిండట. హల్లెలూయా. అటువంటి భయంకరమైన స్థితిలో, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, భయంకరమైన స్థితిలో ఇక చనిపోదాము అనుకున్నటువంటి సందర్భంలో తన ఆత్మసాక్షితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమాయని గుళ్ళు తిరిగిన ఒక్కసారైనా చర్చికి పోయినవా అని తన మనసు ప్రశ్నించిందట. సరే మంచిదని పొద్దుగల లేచి ఆ చర్చి కాడికి వెళ్ళినప్పుడు నాలాంటి ఒక అయ్యగారు ఎదురుంగొచ్చి కాగలించుకొని ఇంటికి తోలుకుపోయి కడుపు నిండా బువ్వద పెట్టి అప్పుడు మాట్లాడు. అప్పటి వరకు బంధువులు, చుట్టాలు, సిన్నేలు, పెద్దేలు, ఇట్టేరుకోలు, ముంగటోళ్ళు అందరు ఉన్నారు, కానీ బుక్కడు బో పెడతామని వాడు అనలేదట. హల్లెలూయా. తిన్నావురా అని అడిగినారు, కానీ తింటావురా అని అడిగిన వాళ్ళు లేదట. తినచ్చుడులే అనుకున్నారట, కానీ తినమని మాత్రం ఎవరు అడగలేదట. భయంకరమైన స్థితి. వారం రోజులు తిండి లేక అలమటిస్తున్నటువంటి ఆ సందర్భంలో దేవుని సేవకుడు అతని ఇంటికి తీసుకెళ్ళి కడుపు నేను అన్నం పెట్టి ఒక 2 బియ్యం ఇస్తే ఇంటికి తీసుకుపోయి వారి కుటుంబం అంతా అనుకొని తిన్న తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళి వారికి సువార్త చెప్తే ఇలా ఆయన గొప్ప సేవకుడు అయ్యాడు. హల్లెలూయా. 4 మందిరాలు కట్టి ప్రార్థనలో కొనసాగుతున్నాడు. అంటే మనుషుల్లో నమ్మకత్వం. మొట్టమొదటి ఇంటికి రాగానే చేయగడుకో, తినమని, షాయి తాగమని, కూసోమని అనే విషయాల్లో లేరు. అటువంటి నమ్మకాలు లేవు. ఎందుకని? భర్త అంటే భార్యకు నమ్మకం లేదు, భార్య అంటే భర్తకు నమ్మకం లేదు, తల్లిదండ్రుల పిల్లలకు నమ్మకం లేదు, పిల్లలు అంటే తల్లిదండ్రులకు నమ్మకం లేదు. ఎప్పుడు ఏం చేస్తుందో, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమ కోసం తన తల్లిదండ్రులకు ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది వాస్తవం, సత్యం. రీసెంట్గా ఒక వారం 15 రోజుల క్రితం జరిగింది. యూట్యూబ్లో వచ్చింది ఆ విషయం అంతా. ఒక అబ్బాయి ప్రేమ వ్యామోహంలో పడి, అంటే భయంకరమైనటువంటి పాపంలో పడి తన కన్న తల్లిదండ్రులను చంపేసింది. అద్దెబిడ్డ, వాడు మన కులం కాదు, మన లెక్క కాదు, వాడు అలవ తిరుగుతున్నాడు, వాడు నిన్ను నడుపుతాడా, నిన్ను బతికిస్తాడా అని మనిషిని చూస్తూ రకం ఉన్నాడు, రేపు ఆగమవుతావు, నీ బతకాగమవుతుంది అద్దెబిడ్డ అని అయ్యవ చెప్తే అట్టెట్లయితే మీరు లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతికేస్తాను అనుకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇగో ఇట్లా తయారయ్యారు. అయ్యవంటే పిల్లలకు నమ్మకం లేదు, పిల్లలంటే అయ్యవకు నమ్మకం. నమ్మకంతో వారిని ఇంజక్షన్ ఇచ్చి సూదిచ్చి చంపేసినట్లుగా ఆ సాక్ష్యం చూస్తూ ఉన్నాం. నమ్మకమైన వారిని దేవుడు లెక్కుతూ ఉన్నాడు. నమ్మకత్వంలో జీవించే వారిని
దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మకంగా దేవుడి కోసం బ్రతుకుతున్నావా అనే విషయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. అదే ఎప్పుడు 3:5 ఏం చెప్తున్నాడు ఆయన? ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి. ముందు జరగబోవు సంగతులు అంటే ఏమిటి? ముందు జరగబోతున్న సంగతులు అంటే ఏమిటి? మోషేను సినాయి పర్వతం మీద దేవుడు మాట్లాడుతూ, ఆయనను ఐగుప్తుకు వెళ్ళాలి, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన బానిసత్వంలో మునుగుతున్నారు, వారందరినీ నువ్వు అడవిలో అరణ్యంలో నడిపించాలి, వారిని నడిపించడానికి నిన్ను నాయకునిగా కాపరిగా ఏర్పాటు చేస్తున్నా, అంటే ముందు జరగబోయే సంగతులకు నిన్ను నియమిస్తున్నా, నువ్వు నమ్మకంగా ఉండాలి అని దేవుడు మాట్లాడినప్పుడు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని మందిరానికి వచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని సన్నిధి గడిపే విషయంలో, ఆదివారం ఆరాధనలో గడిపే విషయంలో మనం నమ్మకంగా ఉంటున్నామా? చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం చెప్పగానే వెంటనే తీసి చదవాలి. స్తోత్రం. 17వ అధ్యాయం 4వ వాక్యం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. పేజీ నంబర్ 98. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసుక్రీస్తు ప్రభుల వారు తన తండ్రి అయిన దేవునితో చెప్తున్నటువంటి మాట, అయ్యా నువ్వు అప్పచెప్పిన పని నేను నమ్మకంగా చేశాను. నీవు పరలోకంలో ఏ మహిమతో ఉన్నావో, నేను ఏ మహిమనైతే విడిచిపెట్టి భూమికి వచ్చానో సేమ్ అదే రకంగా నేను నిన్ను మహిమపరిచాను, అనేకులకు తెలియపరిచాను, నువ్వు చెప్పిన పని నేను నమ్మకంగా చేశాను అని యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. ఆయన చెప్తున్నాడు, మరియు గృహ నిర్వాహకత్వంలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ప్రతి గృహ నిర్వాహకత్వంలో నమ్మకమైన వాడు, ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. కుటుంబంలో, సంఘములో, సమాజంలో నమ్మకంగా జీవించడం అనేది ప్రాముఖ్యత అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు, నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. ఏదైనా ఆ సందర్భంలో మనం ఎదురయ్యాము, అబ్బా దేవుడు వచ్చినవయ్యా అంటారా లేదా? అబ్బా దేవుడితో వచ్చినవు అంటారా లేదా? అంటే మనం వెళ్ళి ఆ ముచ్చట చెప్పినప్పుడు దేవుడు వచ్చినవు అంటే వారి మనసుకు, వారి ఆత్మకు ఉపశమనం కలుగుతుంది. ఒక ఔషధంగా, మందుగా పనిచేస్తుంది అన్నమాట. కొంతమంది మాట్లాడితే కొంతమంది ఉరేసుకొని సచ్చిరు, కొంతమంది మందు దాకా సచ్చిరు, కొందరు బాయిలబడి సచ్చిరు. హల్లెలూయా. కొంతమంది మాటలు ఎట్లుంటాయి? అయితే బాయిలబడి చచ్చిపోయేటట్టు ఉంటాయి, లేకపోతే ఉరేసుకొని చచ్చిపోయేటట్టు ఉంటాయి, లేకపోతే మందు దాగి చచ్చేటట్టు ఉంటాయి. హల్లెలూయా. కొంతమంది మాట్లాడితే కుటుంబాలు, జీవితాలు బాగుపడేటట్లుగా ఉంటాయి. హల్లెలూయా. నమ్మకం కుటుంబంలో, సమాజంలో, సంఘంలో మనము నమ్మకంగా ఉండాలి. మనము చేసే పని మనుషులు చూస్తున్నారని చేయొద్దు. హల్లెలూయా. నన్ను కూడా మెచ్చుకొని కిరీటాలు పెట్టాలని చేయొద్దు. నేను అట్లనే అనుకుంటా. నేను చేసే పని ఎవడో నన్ను మెచ్చి మెడలేసుకోవాలని అనుకోను. నేను చేసే పని నమ్మకంగా చేస్తున్నానా లేదా? హల్లెలూయా. రేపు దేవుడు వచ్చి సొమ్ము సంచి పట్టుకొని, ఒరే శిలారి సీమోను, నేను నీకు అప్పచెప్పిన పని చేసినావా? అయ్యా నువ్వు చూసినావు కదా అని చెప్పొచ్చు అప్పుడు. హల్లెలూయా. నీవెంత పని చేసినవో, ఎంత నమ్మకంగా ఉన్నావో అంత సొమ్ము నేను ఇస్తానంటాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు, నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. తన కుటుంబంలో, తన సంఘంలో, సమాజంలో మనము నమ్మకముగా ఉండి నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఒక మంచి వార్తను లేదా స్వార్థను, రక్షణ వార్తను వారికి చెప్పినప్పుడు వారి ఆత్మలకు ఈ వాక్యము ఔషధముగా పనిచేసి రక్షించే మందుగా మారాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణం పెట్టినట్లే
అపోస్తులైన పౌలు గారు ప్రాణం పెట్టారు, యోహాను గారు ప్రాణం పెట్టారు, శిష్యులందరూ ప్రాణం పెట్టారు. మన తోటి సహోదరుడు రక్షణ పొందుకోవడానికి మనము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. మనము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. ఒక సందర్భం వచ్చింది, వాడు చనిపోవాలి, కానీ వాడు పాపంలో ఉన్నాడు. వాడిని బ్రతికించడానికి మనము చనిపోయే స్థితికి వెళ్ళాలి. హల్లెలూయా. అలా వెళ్తున్నామా? నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. చూద్దాం దేవుడి వాక్యంలో నుంచి మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 12-13 వాక్యాలు, పేజీ నంబర్ 191. దొరికిందా? మొదటి అధ్యాయం 12-13 వాక్యాలు. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడితిని. అవిశ్వాసం వలన తెలియక చేసి తిని గనుక నేను కనికరింపబడితిని. పౌలు గారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఏంటంటే ఆయన పూర్వం యేసు ప్రభు నమ్మకం ముందు, దేవుని తెలుసుకోక ముందు, దేవుని సన్నిధికి రాకముందు నేను తాగుబోతును, తిరుగుబోతును, తిండిపోతును, ఇష్టానుసారంగా జీవించేవాడిని. అయితే ఇప్పుడు ఆయన ఆ తెలియక చేసిన దాన్ని బట్టి నేను కనికరింపబడుతుంది కనుక ఆయన పరిచర్యకు లేదా ఆయన సన్నిధిలో నమ్మకంగా జీవించుటకు ఎన్నుకోబడ్డాను, పిలువబడిన వాళ్ళను. నేను నమ్మకంగా బ్రతకడానికి ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎక్కడో ఉన్న మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. ఎక్కడో ఎలా బ్రతకవలసినటువంటి మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగో భయంకరమైన ఈ లోకంలో భయంకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండవలసిన మనలను దేవుడు ఏర్పాటు చేసుకొని పిలుచుకొని ఆయనకు నమ్మకస్తులుగా, ఆయనకు నమ్మకమైన పిల్లలుగా మనము జీవించాలని, బ్రతకాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యోహాను సువార్తలో అంటాడు, మనము దేవుని పిల్లలమని పిలవబడ్డాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడికైనా పోతే మీరు ఏం చేస్తారో ఏం చెప్తారు? మేము దేవుని నమ్ముకున్నాం, ఇది దినం. మేము దేవుని నమ్ముకున్నాం, ఇదికి రాము. మేము దేవుని నమ్ముకున్నాం, ఇది గోము. చెప్తామా లేదు? హల్లెలూయా. హల్లెలూయా అంటే దాని అర్థం ఏంటి? మేము దేవుని పిల్లలం, మేము దేవుని నమ్ముకున్నాం, మేము దేవుని పిల్లలం అని చెప్పుకుంటాం. కనుక లోకంలో ఉన్న వాళ్ళు చెప్పుకుంటారా? అట్లా లోకంలో ఉన్న వాళ్ళు చెప్పుకుంటారా? హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు నమ్మినటువంటి మనం మాత్రమే దేవుని నమ్మినామని చెప్తాం. ఏం నమ్మినామని చెప్తాం? దేవుని నమ్మినామని చెప్తాం. మిగతా ఎందుకు చెప్పరు? హల్లెలూయా. దేవుని నమ్మడం అంటే దేవుని పిల్లలముగా, ఆయనకు నమ్మకమైనటువంటి బిడ్డలముగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు మనకి ఏదైనా ఇస్తాను, మన పని అయినా చేస్తాను. అర్థమైందా? మనం ప్రార్థన చేస్తే ఆడ పరలోకంలో ధవల సింహాసనం మీద కూర్చొని కోటాను కోట్ల దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు, కెరూబులు, శరుబులు ప్రతిగాన చేస్తే అవి ఒకవేళ భూమి మీదకి వచ్చి గాన చేస్తే ఈ స్లాబ్ ఎగిరిపోతుంది, అంత సౌండ్ వస్తుంది. హల్లెలూయా. అంత గొప్పగా ఆరాధించబడుతూ కొనియాడబడుతున్నటువంటి దేవుడు మనం ప్రార్థన చేస్తే ఆయన ఆడికి లేచిపోయి మనం చెప్పిన పని చేయాలి. హల్లెలూయా. అర్థమైందా? ఇలా ప్రార్థన చేస్తే ఆ ఎవరికైనా ఉన్న వ్యక్తిని బాగు చేయాలంటే ఏం చేయాలి? నమ్మకమైన రాయబారి ఔషధంగా మారాలి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? నమ్మకమైన రాయబారి ఔషధంగా మారాడు అంటే వెళ్ళినటువంటి మనము నమ్మకంగా వెళ్ళి, రాయబారిగా వెళ్ళి, అక్కడికి వెళ్ళి చేసే పని ఔషధంగా మారడం అంటే తన రోగానికి మందుగా మారిపోయినప్పుడు అతను బాగుపడతాడు. హల్లెలూయా. పాపం అనే రోగంతో బాధపడుతున్న మనలను బాగు చేయడానికి తన రక్తాన్ని చిందించినటువంటి వ్యక్తిగా, ఔషధంగా మారినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కనబడుతున్నారు. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? శిలువ మీద తన రక్తాన్ని చివరి రక్తం బొట్టు వరకు కలిపాడు. చివరి రక్తం బొట్టు వరకు ఆయన చనిపోయాడో లేదని బల్లెంతో ఒడిస్తే
ఈ పక్కలకి వెళ్ళి గుండెలకు పోయిందట బర్షి. గుండెలో దాగి ఉన్న నీళ్లు రక్తం కూడా బయటకు వచ్చినాయట చివరిగా. హల్లెలూయా. రాయబడిన వాక్యంలో స్పష్టంగా నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. చూద్దాం 2వ తిమోతిలోకి రాసిన పత్రిక పక్కనే ఉంటుంది. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానం మనకు కలుగును గాక అని చెప్తున్నటువంటి విషయం ఏంటి? ఆ 2వ అధ్యాయం 2వ వాక్యంలో నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. ఏం చెప్తున్నానయ్యా? నీవు అనేక సాక్షుల ఎదుట సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు 12 మంది శిష్యులు కాకుండా 70 మంది శిష్యులు కూడా ఉన్నారు. చాలా మందికి తెలియదు. యేసు ప్రభుల వారికి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. హల్లెలూయా. తెలుసా? హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఆ మరియమ్మకు తొలిచూరు కొడుకుగా, ఆయన భూమి మీద దైవ కుమారుడిగా అనేక కార్యాలు చేయడానికి వచ్చినప్పుడు ఈ నమ్మకమైనటువంటి పనిని 12 మంది అపోస్తలులకు అప్పచెప్పాడు, 70 మందికి అప్పచెప్పాడు. సువార్త పరిచయంలో మాత్రం అపసాక్షులుగా మిగిలింది ఈ 12 మంది మాత్రమే. యేసు క్రీస్తు శిష్యులుగా, సేవకులుగా, స్వార్థ పరిచారకులుగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందిలో ఒకడు విశ్వాసఘాతకుడై దుర్మార్గుడై ఉరేసుకొని చచ్చిపోయాడు. ఎవరో తెలుసా? ఇస్కారియోతు యూదా. హల్లెలూయా. అమ్ముడు అయ్యాడు. నమ్మకంగా ఉండడానికి ఇష్టపడలేదు. తుష్టుడైన దూత కీడుకు లోబడును అని మొదటి వాక్యంలో రాయబడిన విధానం. అతడు డబ్బు ఆశకు, పదవి వ్యామోహానికి, లోకంలో ఉన్న వ్యామోహానికి లొంగిపోయి తనను తాను ఉరివేసుకొని, ఆ ఉరివేసుకుంటే ఆ కొమ్మిరిగిపోయి కింద పడితే, రాయి మీద పడితే పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చినాయి అని రాయబడింది. హల్లెలూయా. 11 మంది అయ్యారు. ఈ 11 మందిలో మర పౌలు చేర్చబడి 12 మంది శిష్యులుగా సంఖ్య తగ్గకుండా స్వార్థ పరిచర్యలో అతి ఎక్కువగా శ్రమపడి కష్టపడింది పౌలు గారు, సీమోన్ పేతురు, యోహాను గారు. హల్లెలూయా. వారి నీడ పడితే బాగా అయ్యారట. దైవ సేవకుని యొక్క వస్త్రము, ఆ బట్టల మీద అభిషేకం ఉంటుంది. మీకు తెలుసా? తెలియదు. భీమ్గల్లో షడ్రక్ పాస్టర్ అని ఒక ఆయన ఉంటాడు. భీమ్గల్లో షడ్రక్ పాస్టర్ అని ఉంటాడు. ఇది ఎక్కడిదే? భీమ్గల్. ఈయననే షడ్రక్ పాస్టర్. ఈయన ఈ తెల్ల వస్త్రాలు, నేను వేసుకున్నటువంటి తెల్ల వస్త్రాలు వేసుకొని 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటాడు. ఉన్న తర్వాత ఈ వస్త్రాన్ని చిన్న చిన్న దస్తులుగా కట్ చేసి ప్లాస్టిక్ ఆయుధంలో పెట్టి తన విశ్వాసులకు ఇస్తారు. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే నొప్పి ఉంటుందో, బాధ ఉంటుందో అక్కడ పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేశాడు. హల్లెలూయా. వాస్తవం, సత్యం. మేము అనుభవించాం, చూశాం కళ్ళతోటి. ఎందుకని? దేవుని సేవకుని వస్త్రాలలో అభిషేకం ఉంటుంది. నేను అయ్యగారులో చాలా మందిని అడుగుతా, అయ్యగారు ఒక డ్రెస్ ఇస్తారా నాకు తొడుక్కోవడానికి అని అడుగుతాను. ఏమైనా కొత్త దానికి కావాలి, నిన్న మనం కుట్టించుకున్నావు చూడు నెల కింద గది అని చెప్పి అడుగుతారండి. హల్లెలూయా. ఎందుకని గట్ల? ఆ సంగతి మీకు తెలియదు. ఏలియా దుప్పటి ఎలీషా మీద పడితే ఏలియా 7 కార్యాలు చేస్తే ఎలీషా 14 కార్యాలు చేశాడు. హల్లెలూయా. దేవుని సేవకుని వస్త్రాలలో అభిషేకం ఉంటుంది. చాలా మందికి తెలియదు. అందుకని దేవుని పౌలు గారు తన వస్త్రాలు దాకిన, పేతురు గారు నీడబడిన రోగులు బాగయ్యారని దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి, యేసుక్రీస్తు ప్రభుల వారికి నమ్మకమైన పనివారిగా వాళ్ళు జీవించినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక చూద్దాం దేవుని వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. స్తోత్రం. 17వ వాక్యం. 17వ వాక్యం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియులను నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ యొద్దకు పంపుచున్నాను. అతడు
క్రీస్తునందు నేను నడుచుకోను విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. దేవునికి మహిమ కలుగును గాక. పేజీ నంబర్ 148. ఏం చెప్తున్నాడు అక్కడ? పౌలు గారు తన కుమారుడు అంటే తన సేవకుడు లేదా తన శిష్యుడైనటువంటి తిమోతికి ఈ సువార్త పరిచర్య అప్పచెప్తూ సంఘానికి తోలిస్తున్నాడు. పౌలు గారు చెప్తున్నాడు, ఇదిగో నాకు నమ్మకమైనటువంటి వ్యక్తి, నేను చెప్పినటువంటి మాట వినే నమ్మకమైన వ్యక్తి, ఇదిగో తిమోతిని మీ వద్దకు పంపిస్తున్నాను. నేను మీ దగ్గర ఉన్నప్పుడు ఏ సంగతులు మీకు చెప్పానో అవిటిని జ్ఞాపకం చేస్తాడు, వాటి కొరకు ప్రార్థన చేస్తాడు. ఇతనికి అప్పచెప్పండి సంఘాలని చెప్పి ఆ తిమోతి గారిని పౌలు గారు పంపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది. దేవుని సన్నిధిలో నమ్మకత్వము పొందుకోవడము, దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతకడము చాలా దేవుడు ఇష్టపడుతున్నటువంటి కార్యమై ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు. చూద్దాం దేవుడి వాక్యంలో నుంచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక స్తోత్రం 6వ అధ్యాయం 20వ వాక్యం, పేజీ నంబరు 176. దాని గురించి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్చతురము అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పదులతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్చతురము నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయించు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసే విషయంలో నమ్మకంగా ఉండాలని పౌలు గారు తన శిష్యులైనటువంటి సంఘానికి లేదా తిమోతి గారికి చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మకంగా జీవించే విషయం ఇంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. రోమీయులకు రాసినటువంటి పత్రిక చూద్దాం దేవుడి వాక్యంలో నుంచి. 3వ అధ్యాయం 10వ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం. ఇందులో గురించి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, గ్రహించువాడు లేడు, ఆ దేవుని వెతుకువాడెవడును లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఆయన చెప్తున్న మాట, 3వ అధ్యాయం 10వ వాక్యంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నమ్మకంగా బ్రతికేటోడు, నమ్మకంగా జీవించేటోడు, నమ్మకంగా పరిచర్య చేసేటోడు, నమ్మకంగా విశ్వాసిగా దేవుని బిడ్డగా జీవించేవాడు ఒక్కడు కూడా నాకు కనబడతలేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వారాలు డుమ్మ కొట్టామో. స్తోత్రం. ఏంటి మన నమ్మకత్వం? రేపు యేసు ప్రభుల వారు వస్తున్నారు అని అనుకోండి, జరాగవా బట్టలు విండేది ఉంది, జరాగు అన్నే ఉండు, నేను బట్టలు విండేసుకొని వస్తా అంటే ఆగుతుందా? జరాగు ఎకరాలు సగం అమ్మేసుకొని ఎవరు ఉంటే తిని తాగి వస్తే జరాగు అన్ని అంటే ఆగుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. సొదొమ గొమొర్ర పట్టణమును కాల్చబోతున్నా, మీరు బయటకు రండి లోతును పిలిస్తే రాలేదు. దేవదూతలు పంపించాడు, బలవంతంగా భార్య ఇద్దని ఊరి చివరి దాకా గుంజుకపోయింది. అరే జర వెనకకు చూడకమ్మో, నువ్వు వెనకకు చూడకంటే మా తల్లి దోషాన్ని ఏం చేసింది, మీరు వల్ల 10,000 ఏమాయను, పట్టు చీరలు ఏమాయను అది వెనకకు చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. హల్లెలూయా, చచ్చిపోయింది. స్తోత్రం. దేవుని మాట మీద నమ్మకం లేకపోతే సావును కొని తెచ్చుకున్నట్లే చెప్పారు. దేవదూతలు చెప్పారా, వెనకాల చూడకూరి మీరు వెళ్ళిపోరంటే అయ్యగారితో వెనకనే నడిచింది. అయ్యో నా పట్టు చీరలు ఏమైనా బిరువు ఏమైనా వెనకాల చూసింది, ఉప్పు స్తంభమై చచ్చిపోయింది. అక్కడనే ఉంది ఇప్పటికి విగ్రహం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటను నమ్మకంగా విని లోతు నోవాహు తన కుటుంబంతో కొన్ని సంవత్సరాలు కూడా తయారు చేశాడు. దేవుడు చెప్పాడు, అరే నోవాహు, దేశం మీదకి భూమి మీదకి జలప్రలయం రాబోతుంది, నేను రప్పిస్తాను, నీవు ఒక ఓడను తయారు చేయి, ఆ ఓడలోకి ఎవడైతే వస్తాడో వాడు బ్రతుకుతాడని దేవుడు చెప్పాడు.
దేవుడు చెప్పిన తర్వాత నమ్మకంగా తాను తన కుటుంబం ఓడను తయారు చేస్తూ ఉన్నారు. ఓడ తయారు చేస్తే కొంతమంది హాస్పిటల్లో ఈ ముసలానికి దిమ్మక్కరమైంది, ఇప్పుడెక్కి వస్తారా జలప్రలయము? ఇప్పుడు ఎందుకు నాశనం వస్తుంది? మంచిగా పంట పండుతుంది, మంచిగా తాగుతున్నాం, మంచిగా తింటున్నాం, మంచిగా తిరుగుతున్నాం, మంచిగా ఉంటున్నాం. ఇప్పుడేమో నాశనం వస్తుంది అంటే ముసలానికి దిమ్మక్కరమైంది, ముసలితరానికి షట్ అలా అయితే కొట్టేశారు ఆయన మాట. హల్లెలూయా. ఓడ తయారైంది, చెప్పాడు నా మాటి నుండ్రా జలప్రలయం వస్తుంది, అందరం చచ్చిపోతాము, రండిరా ఓడలోనికి అంటే ఎవడ నచ్చిరా ఓడరా. హల్లెలూయా. నోవాహు తన కుటుంబము 8 మంది మాత్రమే బ్రతికారు. దేశం మీదకి దేవుని ఉగ్రత కోపం అనేది రాబోతుంది భూమి మీదకి. ఆ ఉగ్రత పాత్ర గుమ్మరించబడినప్పుడు నమ్మకస్తులైనటువంటి సంఘము ఎత్తబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంఘము దేవునికి నమ్మకంగా జీవిస్తారో, ఏ వ్యక్తి దేవునికి నమ్మకంగా బ్రతుకుతారో వారు ఎత్తబడతారు. మనమంతా పెండ్లి కుమార్తె అంటే ఒక ఆడపిల్ల రూపము ధరించుకొని మనమంతా ఒక ఆడపిల్ల రూపముగా సంఘముగా ఆయన సన్నిధికి చేరినప్పుడు మధ్యాకాశంలో పెళ్లి విందు ఉంటుంది, భూమి మీద 7 ఏళ్ళు భయంకరమైన శ్రమ ఉంటుంది. హల్లెలూయా. ఇంకా అందాక పోలే మనం చూద్దాం దేవుని వాక్యంలో, దేవుని చిత్తం అయితే. కానీ నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. మనం నమ్మకంగా దేవుని మాటకు నమ్మకంగా బ్రతికితేనే అంతటి భాగ్యం మనకు లభిస్తుంది. హల్లెలూయా. 7 ఏళ్ళు భూమి మీద శ్రమ కాలం, 7 ఏళ్ల శ్రమ తర్వాత 1000 ఏళ్ల పాలన ఉంటుంది. ఈ 1000 ఏళ్ల పాలన తర్వాత తీర్పు ఉంటుంది. తీర్పు తర్వాత అప్పుడు మోక్షం, పరలోకం ఉంటుంది. ఇంత తతంగం ఉన్న దేవుని వాక్యంలో. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మకు నాశనము లేదు, మన ఆత్మకు నాశనము లేదు, సావు లేదు ఆత్మకు. కానీ దేవుడు చంపుతాడన్నాడు. ఎప్పుడు ఆయన మాట వినకపోతే, ఆయనకు నమ్మకంగా మనం బ్రతకకపోతే శరీరమును ఆత్మను నాశనం చేయడానికి మీరు భయపడుడి అని మత్తయి సువార్తలో రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. అదే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం. 5వ అధ్యాయం 10వ వాక్యం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. ఎప్పుడు మనము విశ్వసించి నమ్మినప్పుడు, ఆయనతో కలిసి బ్రతకడానికి జీవించడానికి ఇష్టపడినప్పుడు మనము రక్షింపబడదుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకత్వం చాలా గొప్పది. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. మనము నమ్మకంగా ఆ మాటను వారికి తెలియజేసినప్పుడు వారు రక్షింపబడి వారి ఆత్మను రక్షణలో నిలబెట్టుకున్నప్పుడు అక్కడ వారు ఆ పాపం అనే ఆ రోగమును కనుక్కోవడానికి మనం ఔషధంగా మారినప్పుడు దేవుడు గొప్పగా సంబరం చేసుకుంటాడు. హల్లెలూయా. నమ్మకమైన రాయబారి ఔషధం బట్టి వాడు. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి ప్రసంగి గ్రంథం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రసంగి రాసినటువంటి ఈ గ్రంథం 7వ అధ్యాయం 20వ వాక్యం. సామెతలకు ముందు ఉంటుంది, యెషయా గ్రంథం ముందు ఉంటుంది. సామెతల తర్వాత యెషయా గ్రంథం ముందు, సామెతలు, ప్రసంగి, పరమగీతం అక్కడ ఉంటాయి. ప్రసంగి 7వ అధ్యాయం 20వ వాక్యంలో ఆయన రాసినటువంటి ఒక మాటను మనం చూద్దాం. ఏం రాశాడు, ఏం చెప్తున్నాడు అక్కడ? పేజీ నంబర్ 559. చూద్దాం దేవుని వాక్యం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడినట్లు చెప్పు మాటలు లక్ష్య పెట్టకుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి వెతుకువాడు, దేవుని మాట వినువారు, దేవునికి లోబడువారు, దేవుని మాటకు నమ్మకంగా పనిచేసేవారు ఎవరైనా ఉన్నారా? ఒక వ్యక్తి దగ్గరికి పనికి పోయినాం. మనం పనికి పోయినప్పుడు ఆ వ్యక్తి దగ్గర ఆయన చెప్పిన పని నమ్మకంగా చేస్తున్నామా?
మనం చేసే పని మనిషి ముఖం మీద ఉండి ముఖం ముంగట ఉన్నప్పుడు ఆ చేయడం కాదు, మనిషి లేనప్పుడు పని చేయడం గొప్ప అని చెప్తుంటారు పెద్దలు. హల్లెలూయా. మనిషి ఉన్నప్పుడు కాదు పని చేయడం, మనిషి లేనప్పుడు పని చేయాలని చెప్తూ ఉంటారు. మనం మనిషి లేనప్పుడు ఎంత పని చేశాం, మనిషి ఉన్నప్పుడు ఎంత పని చేశాం. ఆ యజమానుడు వచ్చి లెక్క చూసినప్పుడు, రేడు నేను ఉంటేనే పని చేస్తాడు, నేను లేకపోతే పని చేయడం మంచిగా అంటాడు చెట్టు కింద అనుకోడా. మనిషి లేనప్పుడు పని చేసినాం అనుకో, రేడు నేను లేకపోతేనే పని ఎక్కువ చేసిండ్రు, ఇంటికి 10 రూపాయలు ఎక్కిస్తా, ఇంకో శీష ఎక్కువ లాగుతాడు. హల్లెలూయా అనేటోళ్ళు లేరా? ఉన్నారు. అంటే మనము చేసే పని యజమానుడికి నమ్మకం కలిగించాలి. ఈ నమ్మకాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. అది ఔషధం. ఆయన సంతోషించడం అంటే మన నమ్మకము రాయబారిగా ఔషధంగా మారినప్పుడు ఆనందిస్తాడు. లేదా మనం ఔషధంగా మారకపోతే దుష్టుడైన దూత కీడును లోబడినట్లుగా మనల్ని బట్టి అతను బాధపడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. చూద్దాం, మరొక మాట చూసుకుందాం. ఆ దేవుని వాక్యంలో నుంచి ఒక మాట, పేతురు రాసిన పత్రిక ఒక మాట చూసుకుందాం. 2వ అధ్యాయం 9వ వాక్యం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వాక్యం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వాక్యం చూద్దాం. దేవుని మాట ఒకసారి వాక్యాన్ని చూసుకొని ముగించుకుందాం. చూద్దాం. 2వ అధ్యాయం 9వ వాక్యంలో ఆయన ఏం చెప్తున్నారు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. ఎంత గొప్పగా మన గురించి దేవుడు ఎంత నమ్మకంగా మాట్లాడుతున్నాడు. మనం ఏంటంటే అయితే మీరు అంటే మనం ఎవరక్కడ? మనము చీకటిలో నుండి, చీకటి అంటే ఏంటి? భయంకరమని పాపపు లోకములో నుండి పిలువబడ్డాం. ఎక్కడికి? వెలుగులోనికి పిలువబడ్డాం. ఏంటంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. యేసు ప్రభు నేను లోకానికి వెలుగునని చెప్పాడు. నేనే కాదు, మీరు లోకానికి వెలుగై ఉండండి అని చెప్పాడు. మనం వెలుగుగా కనబడుతున్నామా? చీకటిగా కనబడుతున్నామా? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి నమ్మకమైన పిల్లలుగా మనం కనబడుతున్నాం. పిలిచిన లోకములో వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు. గుణాతిశయములు యేసు క్రీస్తు గురించిన సంగతులను మనము చెప్పాలి. మన పక్కింటోనికి, ఎదురింటోనికి, నమ్మనటువంటి లోకంలో మన తోటి వారు చాలా మంది ఉన్నారు. చర్చికి రానటువంటి వారు చాలా మంది ఉన్నారు. మనం వెళ్ళి ఆయన గురించి చెప్పాలి. ఏమని? అరే నాయన యేసు ప్రభు నమ్ముకున్నా బాగుపడతారని. హల్లెలూయా. అడిగినాడు కొన్నిసార్లు. ఎందుకనంటే దయ్యం పట్టుకుంది కాబట్టి విన్నాడు. కానీ చెప్పడం మన బాధ్యత. హల్లెలూయా. హల్లెలూయా. చెప్తలేమా? చాలా మందికి చెప్తున్నాం. కానీ ఒక దినము అది సాక్ష్యముగా మన మీద పనిచేస్తుంది. హల్లెలూయా. ఈ దేవుడు సాక్ష్యం చెప్తుంది. అక్కడ ఈ కట్టె పురుగు పట్టి మన్న అయిపోయి చెదలు పట్టి ఎటో పోతుందని మనం అనుకుంటున్నాం. పోదు అని పిలుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి దానిని దేవుడు సాక్ష్యముగా మన మీద నిలబెడతాడు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. నమ్మకమైన రాయబారి ఔషధంగా ఆయన మన పట్ల కార్యం చేయాలనుకుంటున్నాడు. ఆయన ఇంకేం చెప్తున్నాడు? నిమిత్తము, ఆ గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం. హల్లెలూయా. యాకోబుకు 12 మంది కొడుకులు పుట్టారు. ఎంతమంది? 12 మంది కొడుకులు పుట్టి తల్లకి 2 పక్క తీశాడు. ఒరేయ్ మీరు పక్కకు ఉండాలి. ప్రత్యేకముగా ఏర్పరచుకున్నాడు. దేనికి? యాజకులుగా ఉండడానికి. హల్లెలూయా. సేవకులుగా ఉండడం, సేవ చేయడం, సేవకు రావడం లేదా అయ్యగారిగా మారడం అంటే మామూలు విషయం కాదు. కత్తి మీద సాము లాంటిదే. పెక్క మీద రొట్టె కాలినట్టే. హల్లెలూయా. పెక్క మీద రొట్టె కాలని. ఈ లోకమనే పొయ్యి మీద ఉన్న రొట్టె, పెక్క మీద రొట్టె ఎట్లా కాలుతుంది? మా బతుకంతి. హల్లెలూయా. ఉన్నప్పుడు ఉన్నదని మురిసేది లేదు, లేనప్పుడు లేదని ఏడ్చేది లేదు. హల్లెలూయా. ఉన్నప్పుడు గంతే ఉండాలి, లేనప్పుడు గంతే ఉండాలి.
సో దేవుడు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహంగా ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎవరము? రారాజు కుమారులం. మనం ఇప్పుడు రాజులమా? అనుకునేటోళ్ళమా? రారాజు సమూహము, రాజులైన యాజక సమూహంగా ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని. హల్లెలూయా. మనం ఇచ్చేవారిగా ఉండాలి కానీ అడుక్కునేవాడిగా ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. నేను చాలా మంది అదే చెప్తాను, దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు మొగుడు మీదకి వెళ్ళి వారే నాయన నీతో మాట్లాడతాడు దేవుడు నాకు ఇవ్వడానికి. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఏ సందర్భంలో ఏ అవసరం ఉన్నా దస్తి కావాలన్నా ప్రార్థన చేస్తానండి. పైసలు 100 రూపాయలు ఉన్నాయి, సరాసరి దుకాణంలో కొనుక్కోవాలని అనుకోను. హల్లెలూయా. ప్రార్థన చేస్తా, అయ్యా మరి ఇలా పుట్టినోళ్ళకి 100 రూపాయలు కావాలి, నీ చిత్తం, ఎవరింటికి పొమ్మంటావు, ఎటు పొమ్మంటావు, యాడికి పొమ్మంటావు, నీ చిత్తం ప్రభాని రాత్రి ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడే బయలుపరుస్తాడు. హల్లెలూయా. చాలా మంది ఇచ్చారు పుట్టినోళ్ళు, చాలా మంది ఇచ్చారు, సాక్ష్యాలు చాలా ఉన్నాయి. దేవుని కార్యము, దేవునికి నమ్మకంగా మనం బ్రతకడానికి ఇష్టపడినప్పుడు దేవుడు చేసే గొప్ప కార్యాలు. ఆయన రాజులైన యాజక సమూహముగాను పరిశుద్ధ జనముగాను ఉండడానికి ఆ దేవుని సొత్తు అయిన ప్రజలు. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మనం మన సొత్తు కాదు, దేవుని సొత్తు. ఇప్పుడు నా ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ నాలో నీకు ఇచ్చిన అనుకో, నీ ఇష్టం వచ్చిన వాడితే ఏమన్నట్టు? హల్లెలూయా. ఖాళీ నీకు ఫోన్ చేసుకొని 2 మాటలు మాట్లాడి తర్వాత నాకు ఇచ్చేయాలి. లేదు అట్టట్లయితే ఇప్పుడే ఎందుకు ఇస్తాను అంటుండే అన్ని గెలికిన వరకు అప్పుడు ఏమైనట్టు? నమ్మకత్వాన్ని కోల్పోయినట్టే. హల్లెలూయా. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుని సొత్తు అయినా మనం ఏం చేయాలి? ఆదివారం ఆయన సన్నిధిలో కూర్చోవాలి. మనకి ఎన్ని పనులు అయినా ఉండొచ్చు, నేను పనులు లేవని అనలే, పనులు ఉండొచ్చు, కానీ 1 గంట సేపు ఆయనతో మనం గడపడానికి ఇష్టపడినప్పుడు, ఆయన సొత్తుగా మనం నిలబడడానికి ఇష్టపడినప్పుడు మనకి ఎన్ని బాధలున్న శ్రమలున్న ఆయన తీసేస్తాడు. మీరు అనుభవించండి, చూడండి, నేర్చుకోండి, బాగుపడండి. ఆదివారం నాడు ఏ పని పెట్టుకోక ఆయన సన్నిధిలో ఉండండి, ఆయన చేసే గొప్ప కార్యాలు మీరు చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. మనము నమ్మకమైన రాయబారి ఔషధముగా ఆయన పిల్లలుగా ఆయన బిడ్డలుగా మనం గడపడానికి ఇష్టపడితే మనకు ఏది అవసరం ఆయనకు ముందే తెలుసు. మనకు తెలియదు ఏం తింటామో, ఏం తాగుతామో, రేపేం జరుగుతుందో, రేపేం తింటామో, రేపేం తాగుతామో, ఈ చింత మనకు అవసరం లేదన్నాడు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏ బట్ట కట్టాలి, ఏ తిండి తినాలి, రేపేం జరుగుతుంది అనే విషయము నీకు అవసరం లేదని చెప్పాడు. ఈ పూట తిన్నవా స్తోత్రం అనాలని తినాలి. ఈ పూట దేవా ఈ పూట ఈ అన్నం నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని తిని ఆనందించమన్నాడు. కానీ ఆ రేపు అని దాచుకోమని దేవుడు చెప్పలేదు. హల్లెలూయా. అలాగని ఉన్నది తీసేసుకోమని చెప్పలేదు. ఏదైతే ఉన్నదో దాన్ని కాపాడుకుంటూ దేవుని సన్నిధి గడపడానికి మనం ఇష్టపడినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. చూద్దాం మొదటి వాక్య భాగం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం. ఆ వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. 13వ అధ్యాయం 17వ వాక్యం. దుష్టుడైన దూత కీడుకు లోబడను, నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక నమ్మకముగా, అంటే తండ్రి మాట మీద నమ్మకం ఉంచి వచ్చాడు. రావడము రాయబారిగా వచ్చాడు. ఆయన ఔషధముగా మారిపోయాడు. పాపం అనే భయంకరమైన రోగముతో, పాపపు రోగముతో కొట్టుమిట్టాడుతున్న మనల్ని స్వస్థపరచడానికి, బాగు చేయడానికి ఆయన ఔషధముగా మారిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకమైన రాయబారి ఔషధముగా మారి మనకు ఆత్మరక్షణనిచ్చి తన రక్తాన్ని చిందించి అదే మందుగా మన మీద జల్లి మనల్ని బాగు చేసినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి ఆయనకు మనము నమ్మకంగా, ఆయన మాటను నమ్మకంగా విని, ఆయన మాటను నమ్మకంగా ఆచరిస్తూ, ఆయనకు నమ్మకంగా ఆయన బిడ్డలుగా మనం జీవిస్తున్నామా? ఆయనకు నమ్మకంగా మనం బ్రతుకుతూ ఉన్నామా? 14వ అధ్యాయం మొదటి వాక్యం ఒకసారి చూద్దాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును
ఊడబెరుక్కునుడు. అదే సామెతలు 14వ అధ్యాయం మొదటి వాక్యంలో మాట రాసింది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. హల్లెలూయా. ఎందుకో మాట్లాడేవారు, అత్త మీద కోపం, దుత్త మీద ఇస్తే దుత్తేమైంది, పుట్టుకున్న వాళ్ళు అయిపోయా, మరలా ఇంకోసారి పనికి లేకుండా అయిపోయాయి. హల్లెలూయా. సో అలాగా ఉండకుండా మన ఇల్లు కట్టుకునే జ్ఞానవంతురాలుగా, తన కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానవంతుడిగా, జ్ఞానవంతురాలుగా, నమ్మకమైన రాయబారి, ఔషధముగా మనం జీవించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు మన మధ్యలో కార్యాలు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మకమైన రాయబారిగా వచ్చి ఆయనకు మనకు ఔషధముగా మారి, ఆయన నమ్మకమైన స్వార్థను లేదా రక్షణను మనకిచ్చి, ఆయన కొరకు ఆయన పిల్లలుగా, దేవుని బిడ్డలుగా నమ్మకంగా మనం బ్రతకాలని ఆయన ఒక శాస్త్రాన్ని ఇచ్చి, ఒక వాక్య భాగాన్ని మనకిచ్చి, ఒక ధర్మశాస్త్రాన్ని మనకిచ్చి, తన మాటను మనకిచ్చి, మనకు నమ్మకమైన బిడ్డలమని మనకు అప్పచెప్పి వెళ్ళాడు. పౌలు చెప్తున్నాడు తిమోతితో, ఇదిగో సంఘం ఎఫెసీయుల సంఘానికి చెప్తున్నాడు, నాకు నమ్మకస్తుడైనటువంటి నా కుమారుడు తిమోతిని పంపిస్తున్నాను, నేను మీకు ఏ సంగతులు చెప్పానో వాటిని జ్ఞాపకం చేస్తాడని ఎఫెసీ పత్రికలో చదువుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వ్యక్తి దగ్గరికి వెళితే ఎప్పుడు వాక్యమే మాట్లాడతాడు అనేటువంటి నమ్మకం రావాలి. ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఎప్పుడు బైబిల్ చదువుతాడు, వాక్యం చదువుతాడు, వాక్యం వింటాడు, ప్రార్థన చేస్తాడు అనేటువంటి నమ్మకం నీ తోటి వారికి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనలో గడపడం చాలా ప్రాముఖ్యం, వాక్యాన్ని చదవడం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసే గొప్ప కార్యం ఎప్పుడు చేస్తాడు? మనం నమ్మకంగా ఆయన కోసం జీవించినప్పుడు, మనం నమ్మకంగా ఆయన కోసం జీవించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సామెతలు బంద్ చేయి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు చేసే గొప్ప